అటువంటి సందర్భంలో అధ్యక్ష నాకైతే ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు బుడమేరు వరద బాధితులకి ₹1 కోటి అనౌన్స్ చేశారు కానీ ఆ శక్తి అయితే మాకెవరికి రాలేదు. మా విపత్తుల శాఖ అయితే రాలేదు అధ్యక్ష, గవర్నమెంట్ కి అయితే రాలేదు అధ్యక్ష. ఆ సంగతి కూడా కొంచెం తెలుసుకుంటే మంచిది అధ్యక్ష. ఇంకా అయిపోయింది అధ్యక్ష. మన ఇప్పుడు సంబంధించిన మంత్రి గారు ప్రతి ఒళ్ళకి అన్ని అన్నాడు. దీనికి చిన్న కమిటీ అండి, చైర్మన్ అధ్యక్షులుగా పెట్టండి. మన మంత్రి గారికి చైర్మన్ పెట్టండి. ఒక్క రోజుకి 1,00,000 అప్లికేషన్ రాకపోతే మీరు చెప్పింది నేను చెప్తాను. ఒక్క రోజు అనౌన్స్మెంట్ మీకు అందనోళ్ళు మీరు రండి, నేను ఇక్కడ కూర్చుంటాను కలెక్టర్ ఆఫీస్ లో, మీకు అందనోళ్ళు అంటే ఒక్క రోజుకి 1,00,000 అప్లికేషన్ వస్తాయి. మొత్తం పచ్చి అబద్ధాలు అధ్యక్ష. ఇచ్చింది ఒక ఇంటికి, ఇచ్చింది ఒక ఇంటికి వస్తే 4 ఇంటికి కొట్టారు. ఇన్సూరెన్స్ ఒక్కళ్ళు కూడా రాలేదు అధ్యక్షగా. అధ్యక్ష అసలు మేము ఏదైనా చేతిలోకి తీసుకెళ్లి డబ్బులు ఇవ్వలేదు అధ్యక్ష, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అధ్యక్ష. ఏ అకౌంట్ కి ఎంత ఆయన అనేది ఏంటంటే ఇంకా బింగిలో ఉన్నటువంటి బాధితులు ఉన్నారు, నష్టపరిహారం అందనటువంటి బాధితులు ఉన్నారు అంటున్నారు. తీసుకోండి, అప్లికేషన్ తీసుకోండి. అధ్యక్ష విషయం ఏంటంటే కాదు అధ్యక్ష, నేను కూర్చోండి. ఒక్క రోజు కంప్లైంట్ కలెక్టరేట్ ఇవ్వండి. కాదండి, కలెక్టర్ పట్టించుకోలేదు అధ్యక్ష. పట్టించో సచివాలయంలో ఫలానా వ్యక్తికి అధ్యక్ష ఇంకో మాట అధ్యక్ష. అదే మంత్రి గారు ఐఎన్పిఆర్ మంత్రి. అధ్యక్ష చాలా అన్యాయంగా మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఇప్పుడు 1,00,000 అప్లికేషన్ రాకపోతే ఏ చర్య తీసుకున్నా నేను సత్యవాడినా కదా. ఇప్పుడు దాకా ఆ పార్టీ కానీ లేదా ఎన్ని అప్లికేషన్లో లేదా ఎన్ని పిటిషన్లో కలెక్టర్ గారికి కానీ సబ్ కలెక్టర్ గారికి కానీ అప్పుడు చెప్పారు అధ్యక్ష, మీకు ఏదైనా ఉంటే సబ్ కలెక్టర్ గారికి సబ్మిట్ చేయమని చెప్పేసి ఎన్ని అప్లికేషన్లు సబ్మిట్ చేశారు అధ్యక్ష. అప్పుడు దాకా ఒకవేళ 1,00,000 అప్లికేషన్ వచ్చేటైతే ఇప్పుడు దాకా ఎన్ని సబ్మిట్ చేశారు? కనీసం ఒక 100, 200, 300 చెప్పని లెక్క. ఏదో మైక్ ఇచ్చారు కదా అని చెప్పేసి ఇష్టం వచ్చాడు అధ్యక్ష. నిజంగా ముఖ్యమంత్రి గారు ఎంత కేర్ తీసుకున్నారంటే మేము చూసాం అధ్యక్ష. బురద ఇళ్లలోకి వెళ్ళిపోతే మొత్తం రాష్ట్రంలో ఉన్న ఫైర్ ఇంజిన్లన్నీ తీసుకొచ్చి క్లీనింగ్ చేయించారు అధ్యక్ష. ఆ ఆడవాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు అధ్యక్ష. అరే ఏంటి ఇంత ఇదిగా ఏ ప్రభుత్వం చేయలేదు, మా ఇళ్ళన్నీ కూడా క్లీన్ చేస్తున్నారని చెప్పేసి అంత పని చేస్తే ఓకే, మేము కాదంటే అధ్యక్ష. ఏదైనా కొంతమంది ఉంటే తీసుకురండి, మీ పార్టీ తరఫున తీసుకొస్తారా లేకపోతే వాళ్ళే వచ్చి అప్లికేషన్ ఇస్తారా ఇవ్వని చెప్పండి. అంతేగాని 1,00,000 మంది రాకపోతే అని తక్కువ చేసి మాట్లాడతాం చాలా తప్పు అధ్యక్ష. అది ప్లీజ్ రాహుల్ గారు, రాహుల్ గారు ఇప్పుడు కమిటీ కాదు, అప్లికేషన్స్ ఏమైనా ఉంటే తీసుకోండి, సబ్మిట్ చేయండి. ఇప్పుడు వినండి, అటువంటి కంప్లైంట్స్ ఏమైనా ఉంటే కలెక్టర్ గారు తీసుకోకపోతే మినిస్టర్ గారికి ఇవ్వండి. కాదధ్యక్ష, ప్రతిదీ కూడా సత్యదూరాలు మాట్లాడి వాళ్ళ సాక్షి పత్రిక ఎలా ఉందో ఇక్కడ సభ్యులు కూడా అలాగే అటువంటి ఇంక బెనిఫిషరీస్ ఎవరన్నా ఉంటే గనక కలెక్టరేట్లు ఇవ్వండి. తీసుకోకపోతే కాపీ తీసుకొని మినిస్టర్ గారికి ఇవ్వండి. ప్లీజ్ సార్, ఇంత దారుణంగా ఒక పెద్దల సభలో కూర్చొని అధ్యక్ష, ఒక పెద్దల సభలో కూర్చొని ఇంత సత్యదూరపు మాటలు మాట్లాడడం అనేది నిజంగా వాళ్ళ తాలూకా విజ్ఞత వదిలేయాలి అధ్యక్ష. ఎందుకంటే ప్రతి ఒక్క బెనిఫిషరీకి కూడా బెనిఫిట్ డైరెక్ట్ గా ఆన్లైన్ లో వెళ్ళింది అధ్యక్ష. ఏ ఇంటికి ఎంత డబ్బులు వెళ్ళినాయో చెప్పమంటే బయటకు వస్తుంది ఎన్ని కుటుంబాల నుంచి వచ్చిందో. ఈ రోజుకి మేము ఒక విషయంలో రవీంద్ర గారు ఒకసారి ఆ వరదలు వచ్చే రోజు అధ్యక్ష, ఇప్పుడు ఆ రోజున వరదలు అధ్యక్ష ఎందువల్ల వచ్చినాయి అనేది జగమెరిగిన సత్యం అధ్యక్ష. బుడమేరు మీద మట్టి కొట్టేయటం వల్ల జోలికి వెళ్ళకండి సార్. ఇప్పుడు ఇంకా బెనిఫిట్ ఒకటే కదా, ఇంకా దాని గురించి మాట్లాడదాం. మెంబర్ చెప్పేది ఏంటంటే చాలా మంది బెనిఫిషరీస్ ఉన్నారంటున్నారు. టోటల్ గ్రామ సచివాలయాల వారీగా మొత్తం అందరికి కూడా గతంలో ఎప్పుడు ఏమైనా బెనిఫిట్ ఇచ్చాం అధ్యక్ష.
కింద గ్రౌండ్ లెవెల్ అయినా పైన అప్స్టేర్ లో ఉన్న వాళ్ళకి ఎలా చేయాలనేది మా ముఖ్యమంత్రి గారు చాలా పారదర్శకంగా అసలు ఎప్పుడు గతంలో ఎవ్వరే ఇవాళ వాళ్ళకి ఇవ్వడం నష్టపరిహారం ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇవాళ అంత మంచి కార్యక్రమాలు చేస్తారు దాన్ని బెనిఫిషరీస్ ఉంటే గనక కలెక్టరేట్లు ఇవ్వండి, తీసుకోకపోతే కాపీ తీసుకురండి, ప్రిన్సిపల్కి ఇవ్వండి. సంవత్సరం దాటాక ఇప్పుడు మీరు ఇంకా నుంచి వెళ్ళిపోండి, మీ అకౌంట్ లో డబ్బులు పడతాయి. బాబు తప్ప లేదు అధ్యక్ష. సభలో మంత్రి గారు చెప్తున్నారు ఆఖరికి ఒక్క మెంబర్ ఉన్నా కూడా ఇస్తామన్నారు. మీరు లిస్ట్ పెట్టండి, కమిటీలు ఏముండవు. కూర్చో కూర్చో. కమిటీ ₹1 కోటి వేద్దామా తమ్ముడు? ₹1 జగన్ ₹1 చేద్దామా కమిటీ? చెప్పు ఒకసారి. జగన్మోహన్ రెడ్డి ఇస్తారని ₹1 ఉందా? రోజు ఒకటే చెప్తాను అధ్యక్ష, సమాధానం చెప్పాలి. కూర్చోమని అధ్యక్ష, కూర్చోమనండి. కూర్చోండి. ఎక్కడ రోడ్డు మీద అరిచినట్టు మాట్లాడితే అవ్వదు. కూర్చోండి 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 కూర్చోమ్మా కూర్చోవయ్యా. అరే కూర్చోవయ్యా. ఎల్ఓపి గారు అమ్మ ఒక్క నిమిషం. ఓకే ప్లీజ్.